యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించి అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి. ఫోర్స్ లేదు. సో అర్పణలో ఈవెన్ కయీను హేబేలుకి సంబంధించిన వృత్తాంతంలోనైనా ఆది కాండంలో మిగిలిన వాటిలోనైనా ఇది మనం గమనించగలం. ఏంటంటే వాళ్ళకి ఆజ్ఞాపించలేదు, నువ్వు మాకు ఇలా చెయ్యి అలా చెయ్యాలి. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞత అనేది పెలుముక్కింది. అంటే నోవాహు గారు బయటకు వచ్చి, అయ్యో బాబోయ్ ఎంత పెద్ద తుఫాను, ఎంత పెద్ద వర్షం, ఈ సంవత్సరం పాటు మమ్మల్ని పోషించి మమ్మల్ని కాపాడినటువంటి ఓడ అని, ఈ ఓడ ఏ రకం చెక్క, అసలు ఎంత బాగా కట్టానని ఆ ఓడకి దహన బలి అర్పించారనుకోండి, మనం చేసేది అదే. అంటే దేవుడు మనని పోషించడానికి లేకపోతే ఇదోటి చేయడానికి ఏదైనా ఒక వృత్తి ద్వారా ఒక విధానం ద్వారా మనని ఒక గడికి తెచ్చినాడు అనుకోండి, లాస్ట్కి రిటైర్మెంట్లోనో ఎప్పుడోనో ఈ ఉద్యోగం నన్ను ఎలా మా కుటుంబాన్ని ఎలా నడిపించింది అని చెప్తే ఎంత సిగ్గుచేటది. అది ఎట్లా ఉంటుందంటే నోవాహు ఆ ఓడకి సాగిలి పడినట్టు ఉంటుంది. సాగిలి పడ్డాడు ఆయన లేదా? యెహోవాకు బలిపీఠం కడుతున్నాడు, యెహోవాకు బలి అర్పిస్తున్నాడు, యెహోవా దానిని ఆగ్రహించాడు. మానవాళి చేసేది ఏంటి అంటే వాళ్ళని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసేదాన్ని మొదట్లో బాగానే ఉంటారు అంతా. దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వాటిని, దేవుడు వాళ్ళని రక్షించడానికి అనుగ్రహించబడినటువంటి ఆ మీన్స్ని వాటిని ఆరాధించడం ప్రారంభిస్తారు, వాటికి కృతజ్ఞతాస్థుతులు చల్లడం ప్రారంభిస్తారండి. మనం ఏదన్నా చాలా గాఢాంధకారపు లోయలు గుండా వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మనం ఏమైనా చేసామనుకోండి, ఏం చేస్తాం? అల్లాళ్ళు వచ్చారు వందనాలు, ఈ డాక్టర్ గారు నాకు ఇట్లా సెలనికి ఇచ్చారు వందనాలు, ఇల్లు చుట్టాలు అప్పిచ్చారు వందనాలు, అల్లాలు ఇది చేశారు వందనాలు అని అసలు బలి మర్చిపోయి ఈ బలులు ఎక్కువైపోతుంటాయి. నీవు ఆ దశను దాటిన తర్వాత, గాఢాంధకారపు లోయలను దాటిన తర్వాత నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఒక్కసారి గట్టెక్కిన తర్వాత నీ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, నీ హృదయం యొక్క ఆరాధనా భావం ఎట్లా ఉంటుంది అనేది ఎప్పుడూ కూడా దేవుడు చూస్తాడు కదా.